అయినా వాడొక తోటమాలి, పనోడు. వాడి మీద మనకు కక్షెందుకు? బుస్సు, నీ కోపాన్ని చల్లార్చుకో. కోడలి పిల్ల చెప్పింది నిజం. అయినా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకు చెప్పు? మనకు అవసరమా? నాన్నా, మన టార్గెట్ వీడు కాదు, ఆస్తి. ముందు మనం ఆ ఆస్తిని చేజిక్కించుకోవాలి. వీడు పిల్ల కాకిలాంటి వాడు. ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు. ప్రస్తుతానికి నేను చెప్పే వరకు వాడి మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. వాడి గురించి ఆలోచన మానేయండి. నా కోపం ఎలారా చల్లారేది? మావయ్య, వేణీళ్ళ కోసం వేణీళ్ళు పెట్టాను. వద్దంటే చన్నీళ్ళు కూడా ఉన్నాయి. ఆటోమేటిక్గా మీకున్న కోపం, ఆవేశం అన్నీ తగ్గిపోతాయి. ఫణి, పద. ఏంటి నాన్న నువ్వు? కోడలి పిల్ల నాకు మంచి చెప్పిందా, సెటైర్ వేసిందా? అది కూడా అర్థం కాలేదు బుస్సు. నీ పరిస్థితి చూసి మొహం మీద ఉమ్మేలేక ఒక డైలాగ్తో సరిపెట్టుకుంది. అబ్బా, నేను కోడలి పిల్లకు కూడా దొరికేశాను. చాలే. నా కొడుకు ఏం చెప్పాడు? ఆ తోటమాలి విషయంలో జోక్యం చేసుకోవద్దు అన్నాడు. పొరపాటున కూడా నువ్వు వాడి వైపుకెళ్లకు. అర్థమైందో? అర్థమైందిలే. పనిగాడు చెప్పాక చెయ్యక చేస్తావా? అలాగే చేస్తాం. పదా పోదో. కోపం కోపం అన్నావుగా. ఇదిగోనయ్యా కాఫీ. బుస్సు, వేడివేడి కాఫీ. మీ అమ్మ ఎక్కడికెళ్ళింది? పొద్దుననగా ఇంకా రాలేదు. ఏమోనే, ఏ గుడికో వెళ్ళుంటుందిలే. సరే. వీడేంటి మిట్ట మధ్యాహ్నం మొక్కలకి నీళ్లు పడుతున్నాడు? ఏ కృష్ణ, నీకు అసలు బుద్ధుందా? ఈ టైంలో ఎవరైనా మొక్కలకి నీళ్లు పడతారా? అవి చచ్చిపోయాయనుకో, నువ్వు తోటమాలివి కాదని తెలిసిపోద్ది. అప్పుడు నీతో పాటు నేను కూడా దొరికిపోతాను. అమ్మో, సారీ సారీ సారీ. సరే, నువ్వు వెళ్ళు. ఏదో ఒక తింగర పని చేస్తావు. అటు చూడు, అటు చూడు, అటు చూడు, అటు చూడు. అమ్మో, అబ్బా, అది మన ఇంటి కోడలయ్యా. ఆ తోటమలి చూడు ఎలా పట్టుకున్నాడు. అయినా కాటికి కాళ్ళు చెప్పి ఈ వయసులో వీడికేం పోయే కాలం? ఏంటే నీ గోల? అక్కడ నీకేం కనిపిస్తుంది? అబ్బా, నీ కళ్ళేమైనా పోయాయా? సరిగ్గా చూడు. ఫైన్ ఏం చెప్పాడు? ఆ ముసలోడి విషయంలో ఏది పట్టించుకోవద్దని చెప్పాడుగా. అందుకే నేనేది పట్టించుకోవడం లేదు. అవును బుసు, పని చెప్పాడు కదా. అయితే నేను ఏం చూడలే. నీకేం కనిపించడం లేదుగా? ఏం కనిపించట్లేదు. ఈ మధ్య పగలే నా కంటికి రేచీకటి వచ్చేసింది. వెరీ గుడ్. మన కళ్ళున్నా కనపడనట్టే ఉండాలి. నోరున్నా మగవాడిలా నటించాలి. ఏది ఏమైనా ఆ ముసలోడులాగా లేడే. అబ్బా, కర్మ కర్మ కర్మ.
చూడలేక చచ్చిపోతున్నాను. ఎందుకు అంత టెన్షన్ పడతావు? అదేం మన త్రిపుర కాదుగా, సత్య. హ, తను మన ఇంటి కోడలు ఎలా అవుతుంది? అవును, నాకేం వినపడదు కనపడదు. చెడు వినవద్దు, చెడు కనవద్దు. ఆ, బంగారం ధర తగ్గిందంట. హ్మ్. ఆ, 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 ఆ. ఆ, కృష్ణ, నేను పడిపోబోతుంటే పట్టుకున్నావు అంతే. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. లేదు, నేను ఎవరితో చెప్పను. ఆ, జాగ్రత్తగా ఉండు, నీకు దండం పెడతాను. అక్క, నువ్వు అలా డల్గా ఉండొద్దక్క. నేను స్కూల్కి వెళ్ళాలి కదా, నోట్ బుక్స్ కొనాలి, పెన్స్, టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలి. అక్క, నువ్వు బాగా సంతోషంగా ఉంటారు. ఎందుకో చెప్పనా, సత్య అక్క నీకోసం ఏదైనా చేస్తుంది. కామాక్షి అత్తయ్య అడిగిన డబ్బులు తీసుకొస్తుంది. నా మాట నమ్ము. అక్క కూడా సిటీలోనే ఉంది. రేయ్, అంత పెద్ద పెద్ద మాటలన్నీ నీకు అవసరమా? పుస్తకాలు కొనుక్కోవాలి, సిటీకి వెళ్దామంటే వచ్చాను. అక్క, నేను ఒక్కడే వచ్చి సిటీ మొత్తం తిరిగేసి పుస్తకాలు కొనుక్కుని వచ్చేయగలను. నువ్వు ఇలా అంటూ బొంగుమూతి పెట్టుకుని ఇంట్లో కూర్చొని బాధపడుతున్నావు కదా, నీ మూడ్ మారుద్దని తీసుకొచ్చాను. సర్లే, వాగింది చాలు, పద. అక్క, అదిగో బుక్ షాప్. పద. రాకీ, 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 లేరా, రాకీ. రాకీ, లేవరా. చెప్పక్క. ఎక్కడున్నావే? రాకీకి యాక్సిడెంట్ అయింది.